తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వెనుక 20 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెత్తందారులు ఉన్నారని, వారితో కలిసి తెలంగాణ ఖజానాను లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆ 20 మంది ఆంధ్ర పెత్తందారులు హైదరాబాద్ లోని నోవెటల్ హోటల్లో కూర్చుని ఎవరికెంత వాటా కావాలని చర్చించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ కుట్రకు సంబంధించిన అన్ని వివరాలు తనకు తెలుసునని, ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంపదను కొందరి లాభాల కోసం దోచుకుంటున్నారని ఆరోపించిన రాజగోపాల్ రెడ్డి ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తన వద్ద ఉన్న సమాచారం బయట పెడతానని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అధికారిక స్పందన వెలువడలేదు. అయితే రాజకీయ వర్గాలు ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ఖజానా, బడ్జెట్ వినియోగం, ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకత అవసరమని ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తుండగా, తాజాగా వచ్చిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడి మరింత పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, నిజంగా ఆధారాలు బయటకు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయాలైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతారు.